హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్. నేను మీ లీలా అవుతండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇది కస్టమర్ శారీ అండి. అయితే ఈ శారీ వచ్చేసి మొత్తం నామీ బ్లూ షేడ్లో వచ్చేసింది చూడండి. బోర్డర్ వచ్చేసేమో లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది, ఎమరాల్డ్ గ్రీన్లో అదొక లైట్ షేడ్లో వచ్చిందండి. ఇంకపోతే డిజైన్ ఏమో పికాక్ డిజైన్, నెమలి పురి విప్పిన నెమలిలా కనిపిస్తుందండి. ఫ్లవర్ బంచ్ అనమాట. శారీ మొత్తం అలా అక్కడ ఒక బంచ్ అక్కడ ఒక బంచ్ వచ్చింది. బోర్డర్లో కూడా సేమ్ బంచే వచ్చింది. అయితే ఈ కస్టమర్ ఏంటంటే మనకి ఆ శారీకి తగ్గట్టుగా అలానే పీకాక్స్ ఉండేలా డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారండి. అదే డిజైన్లా పంపించమన్నాను నన్ను. వాళ్ళకి వాట్సాప్లో ఈ డిజైన్ పంపించాను, వాళ్ళకి నచ్చింది. కస్టమర్ ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. కట్ వర్క్ అండి. ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది మనకి. సేమ్ శారీలో ఎలా అయితే ఉందో నెమలి సేమ్ అలానే వచ్చేసింది చూడండి. ఇంకపోతే గోల్డ్ కలర్తో కట్ వర్క్ తీసుకున్నానండి. ఇంకా నెమలి మొత్తం శారీ నామీ బ్లూలో ఉంది కదా, అదే నామీ బ్లూ యూజ్ చేశాను. గోల్డ్ నామీ బ్లూ ఈ 2 కలర్స్తోనే డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయితే ఆ ఖాళీలో మిర్రర్స్ ఏమైనా పెట్టాలనుకున్నాను కానీ చాలా చిన్న చిన్న మిర్రర్స్ అయ్యండి. నాకైతే అసలు ఆ సైజు మిర్రర్స్ దొరకలేదు. ఇక అయిపోయినాక కుందన్స్ పెట్టేద్దాంలే అని డిజైన్ కంప్లీట్ చేశాను. ఒకసారి దగ్గరగా చూడండి, డిజైన్ చాలా బాగుందండి. సేమ్ ఫ్లవర్ సేమ్ బంచ్ అనమాట. శారీ మీద ఏదైతే పీకాక్ బంచ్ ఉందో అదే బంచ్. ఇంకా ఓవరాల్ చిన్న చిన్న బూటీస్తో డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఏంటంటే ఈ వీడియోలో మనం 2 బ్లౌజెస్ చూద్దామండి. 2 ఒక ఇంట్లోనే వాళ్ళిద్దరు తోడుకోవడలేవండి. శారీ కలర్స్ మార్పు, బ్లౌజెస్ కూడా అంతే కలర్స్ మార్పు కదా. డిజైన్ మాత్రం సేమ్ డిజైను. శారీ మీద ఏ డిజైన్ అయితే ఉందో మళ్ళీ వాళ్ళ తోడుకోడల శారీ మీద కూడా అదే డిజైన్, కలర్స్ మార్పు అనమాట. కావాలని ఇంకిద్దరు బ్లౌజెస్ ఇదే డిజైన్ వర్క్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. హ్యాండ్స్ కూడా సేమ్ కట్ వర్క్. సెంటర్లో పెద్ద నెమలు వచ్చింది, అటువైపు 2 ఇటువైపు 2 చిన్న చిన్న నెమళ్ళు వచ్చినాయండి. ఇంకపోతే పైన మొత్తం బూటీస్ వచ్చేసినాయి. అందులో మనం కుందన్స్ పెట్టాలి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీ ఫోన్కు నోటిఫికేషన్లా వస్తుందండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇదైతే ఒక కస్టమర్దండి, ఫస్ట్ బ్లౌజ్ అనమాట. ఇది స్టిచ్చింగ్ కూడా మనం చేయాల్సిందే. స్టిచ్చింగ్ అయిపోయాక అయితే చాలా నీట్గా ఉందండి బ్లౌజు. సారీ బోర్డర్, ఇది మనం చూస్తున్నది బోర్డర్. శారీ కలర్ వచ్చేసి నామీ బ్లూ. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. నేను కుందన్ సవ్ పెట్టేసాను చూడండి ఆ ఖాళీలో. అయితే కస్టమర్ ఏంటంటే చేతులకి అలా బీడ్స్ కుట్టమని అడిగారండి. కట్ వర్క్ వచ్చింది కదా, బీడ్స్ కుట్టమని అడిగారు. అలా గోల్డ్ కలర్ మొనాలిసా బీడ్స్తో హ్యాండ్ కంప్లీట్ చేశానండి. కుట్టాక మాత్రం బాగా లుక్ వచ్చింది జాకెట్ అయితే. ఓవరాల్ శారీ బ్లౌజ్ లుక్ ఇలా ఉందండి. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో చిన్న కామెంట్లో చెప్పండి. ఇది ఫస్ట్ కస్టమర్ అండి. వీళ్ళ తోడుకోడలు బ్లౌజ్, సెకండ్ బ్లౌజ్ అని చెప్పుకున్నాం కదా, సెకండ్ శారీ అదండి. ఆ అమ్మాయికి ఏదైతే కలర్ వచ్చిందో గ్రీన్ కలర్, లైట్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్, అలా శారీ మొత్తం వచ్చింది. ఇవిడికి పచ్చల పండు కలర్లో బోర్డర్ వచ్చిందండి. సేమ్ ఫ్లవర్ బంచ్ చూడండి, అదే పికాక్. ఒక ఇంట్లో తోడుకోవడలే కదా, కావాలని తీసుకున్నట్టున్నారండి శారీస్. డిజైన్ కూడా అలానే కావాలని ఒకటే డిజైన్ వేయించుకున్నారు. అయితే కలర్స్ మార్పు అనమాట. బచ్చల పండు రంగు బ్లౌజ్ పీస్ తీసుకుని వీళ్ళకి ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీని గురించి మనం చెప్పుకునేది ఏం, సేమ్ డిజైను సేమ్ వర్క్. గోల్డ్ కలరు అండ్ గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ లా తీసుకున్నానండి థ్రెడ్. ప్లీజ్ వీడియో చూస్తున్నట్లు తెలుస్తుంది కానీ నాకు లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, మీ లైకే నాకు పెద్ద సపోర్ట్ అండి. మీరు లైక్ చేస్తే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్.
లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓవరాల్ బూటీస్తో ఇలా చిన్న చిన్న బూటీస్తో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఒకటే ఫ్రేమ్లో 2 హ్యాండ్స్. మీకు ఎవరికైనా ఇలాంటి వర్క్స్ కావాలంటే మన నెంబర్ తెలుసుగా 8499056989 కాల్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి. అయితే ఈ బ్లౌజ్ కూడా మనమే స్టిచ్ చేయాలండి. అయితే ఏంటంటే బీడ్స్ వద్దని చెప్పారండి, తనకు అవసరం లేదన్నారు. అందుకని ఊరికి కట్ వర్క్ అనమాట, మామూలుగా స్టిచ్ చేస్తాము ఈ బ్లౌజ్ని. ఏ కలర్ కాంబినేషన్, ఈ డిజైన్స్ ఏ కలర్ కాంబినేషన్ మీద బాగుందో ప్లీజ్ నాకు చిన్న కామెంట్లో చెప్పండి. వీడియో ఇది కొద్దిగా లెంతీ వీడియో అండి, 2 బ్లౌజెస్ చూపించటం కదా, ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో మాత్రం చూడండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. శారీ అవుట్లుక్ చూసేద్దాం ఒకసారి. అయితే శారీ మొత్తం ఇలా గ్రీన్ కలర్ కదా, బచ్చల పండు కలర్ అంచుతో అదే కలర్ పీకాక్ డిజైన్తో వచ్చింది. ఈ డిజైన్ కూడా కుందన్ సవ్ పెట్టేశానండి. సెంటర్లో మాత్రం పెద్ద పికాక్ అండి, చుట్టూ ఇంకొద్దిగా ఆ సైజు తగ్గుతుంది, పెద్ద పికాక్ మీద సైజు తగ్గుతుంది. ఇవన్నీ చిన్న చిన్న పికాక్స్ అనమాట. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందండి. హ్యాండ్స్కి ఈవిడ వద్దన్నారు కదా, బీడ్స్ ఏమి వద్దన్నారు, అందుకని తినక కొట్టలేదండి నేను. అది కస్టమర్ చాయిస్ కాబట్టి మనం చేయగలిగేది ఏం లేదు. ఓవరాల్ శారీ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి. ఈరోజు వీడియో అయితే 2 బ్లౌజెస్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. వీడియోస్ మాత్రం చాలా బాగా లేట్ అయిపోతుంది, నాకు అర్థమవుతుంది అది. ఇంతకన్నా ఇంకా మంచి మంచి వర్క్స్ ఉన్నాయండి మీకు చూపించాల్సిన వర్క్స్, కానీ ప్రతిదీ నేను మిస్ అవ్వకుండా వీడియో మాత్రం తీస్తున్నానండి. అయితే నాకు ఎడిటింగ్ చేసుకొని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పటికి మాత్రం టైం పడుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.